ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనమే వెళ్ళి చూసాం. ఈరోజు కాస్తో కూస్తో జగన్ వస్తున్నాడు కాబట్టి అని చెప్పి కాస్తో కూస్తో వీళ్ళంతా కూడా సిండికేట్ కింద ఫామ్ అయ్యి కాస్తో కూస్తో 100 రేట్లు పెంచే ప్రయత్నం చేశారు. జగన్ వస్తున్నాడు కదా, మళ్ళీ జగన్ ఎక్కడ మాట్లాడతాడో, మళ్ళీ అల్లరవుతాడేమో, అల్లరవుతుందేమో అని చెప్పి. కానీ పరిస్థితి చూస్తే ఒకసారి మామూలుగా మార్చిలో ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయాలి. మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలల్లో మామూలుగా ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ కావాలి. 220 మిలియన్ టన్నుల ప్రొక్యూర్మెంట్ చేయాల్సి ఉంటే కేవలం 40 మిలియన్ టన్నులు మాత్రమే ప్రొక్యూర్మెంట్ చేసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు రేట్ ఎంత అని చెప్పి చూస్తే ఈరోజు బ్రైట్ క్వాలిటీ అంటే హై గ్రేడ్ క్వాలిటీ ఆవరేజ్ మీద, నేను ఇక్కడికి రాక మునుపు వరకు కూడా ఆవరేజ్ మీద 220 రూపాయల నుంచి 260 రూపాయల మధ్యలో అమ్ముడు పోయే పరిస్థితి. ఈరోజు నేను వచ్చినాను కాబట్టి 280 చేసినాను. రైతులకు హై గ్రేడ్ క్వాలిటీ యావరేజ్ 240-250 రూపాయలు కూడా హై గ్రేడ్ వెరైటీకి రాని పరిస్థితిలో ఈరోజు రైతు పొగాకు అమ్ముకుంటా ఉన్నాడు. గత ఏడాది ఇదే హై గ్రేడ్ క్వాలిటీ బ్రైట్ క్వాలిటీకి 366 రూపాయలు కేజీ అమ్ముడు పోయింది. అంటే 36,600 రూపాయలు క్వింటాలు. ఈరోజు సగటున హై గ్రేడు 240-250కి పోతా ఉంది. ఇక లో గ్రేడ్ పరిస్థితి చూస్తే కొనే నాతుడు లేడు. లో గ్రేడ్ పరిస్థితి. యావరేజ్ మీద ఎంత కొనుక్కుంటున్నారు అని అంటే 160 రూపాయల కేజీ నుంచి 180 రూపాయల కేజీ కొంటా ఉన్నారు. అది కూడా కొండం లేదు ఎవడు. ప్రతి రైతు ఇక్కడికి స్టాక్ తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి 40% మళ్ళా స్టాక్ వెనక్కి తీసుకొని పోతా ఉన్నాడు ప్రతి రైతు కూడా. 220 మిలియన్ టన్నులు కొనాల్సిన చోట జూన్ నెల అయిపోతా ఉంది, సీజన్ అయిపోతా ఉంది, కొనుగోలు చేసే సీజన్ అయిపోతా ఉంది. కొనుగోలు చేసింది కేవలం 40 మిలియన్ టన్నులు. At Helix, we choose